హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరకరలాడే కారపూస అండి. కారపూస ప్రతి ఒక్కరం చేసుకుంటాం, కానీ కొంచెం హెల్తీగా ఈరోజు వీడియోలో అయితే నేను చేసి చూపించేస్తాను. అది కూడా క్యారెట్తోని చక్కగా కారపూస అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా హెల్తీ అండి, చాలా బాగుంటుంది, గుల్లగా వస్తుంది, అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు మనకు. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక 4 క్యారెట్లను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక కొద్దిగా ఒక చిన్న గ్లాస్ కంటే తక్కువగా వాటర్ యాడ్ చేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. క్యారెట్లో ఎక్కడ బరక లేకుండా, అలాగే చిన్న చిన్న ముక్కలు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక వెడల్పు బౌల్ తీసుకుందామండి. మనకి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోండి. శనగపిండి కూడా ఎక్కువ యూజ్ చేయకుండా కేవలం బియ్యం పిండి అలాగే క్యారెట్ పేస్ట్తోనైతే ప్రిపేర్ చేసుకుంటామండి. 2 కప్పుల బియ్యం పిండికి ఒక 1/2 కప్పు శనగపిండి అయితే సరిపోతుంది. శనగపిండి కూడా వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని వాముని క్రష్ చేసుకొని వేసేసుకోండి. వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం చేసుకునే కారపూసలోకి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి. కారం అనేది పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం క్యారెట్ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్వీట్గా అనిపిస్తుందండి కారపూస అనేది, అందుకే చూసుకొని కారం అనేది వేసుకోండి. కారం కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక చిటికెడు వరకు వంట సోడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న బియ్య పిండి, శనగపిండి, ఉప్పు, కారం చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకున్నాక దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంచెం హెల్తీగా ఏమైనా చేసి పెట్టాలంటే ఒక్కసారి ఇలా క్యారెట్తోనైతే కారపూస ప్రిపేర్ చేసి పెట్టండి. నిజంగా చాలా బాగుంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు, నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి. ఇంకా మనం ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. పిండిలో చక్కగా మనం క్యారెట్ వేసుకున్నాం కదా మిక్సీ పట్టింది, అది వేసుకొని అంతా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనము చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ అంత గట్టికి కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చే విధంగా కలిపేసుకోవాలండి. ఒక్కసారి వాటర్ యాడ్ చేయకండి. చూసారు కదా, ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి. ప్యాన్లో మనకి ఆయిల్ కూడా చక్కగా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల మనము కారపూస ఒత్తుకునే గొట్టం ఉంటుంది కదా, అది తీసుకొని దానికి కొంచెం లోపల ఆయిల్ అనేది రాసేసుకోవాలి. సన్న కారపూస చేసుకునే ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక మనం కలిపెట్టుకున్న పిండిలో నుంచి మనకి కారపూస గొట్టంలో ఎంత పడుతుందో పిండి చూసుకొని అంత తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని చక్కగా ఇదంతా మన జంతికల గొట్టంలో అయితే పెట్టేసుకోవాలండి. పిండిని ఇలా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే కారపూస కంటే కూడా ఈ కారపూస చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఆయిల్ వేడైపోయింది కదా, చక్కగా కారపూస అయితే ఒత్తేసుకోవడమేనండి. చక్కగా ఇలా ఒత్తేసుకొని మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ రావాలి మనకి క్రిస్పీగా. చాలా బాగుంటుందండి టేస్ట్ మటుకు. నిజంగా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే అంత రుచిగా ఉంది కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. మనం వేసుకున్న కారపూసని 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అలాగే క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనం కలిపెట్టుకున్న పిండితో అన్ని కారపూసలు అయితే ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. నేను ఇంకోటి కూడా వేసేసుకున్నాను. చక్కగా ఇది కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకొని ఇది కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూస్తుంటే మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా నిజంగా అంతే బాగుంటాయండి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. మనము పిండి కలుపుకునేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం కూడా లేదండి. మనము క్యారెట్తో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బియ్యం పిండి అలాగే కొంచెం శనగపిండితో ప్రిపేర్ చేసుకున్నాం కదా, కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని కారపూసలు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూసలు ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఒక 15 నుంచి 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక కారపూస అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఎంత గుల్లగా వచ్చిందో.
చూసారా చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా క్యారెట్తోని ఒక్కసారి ఇలా కారపూస అనేది ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.